తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తోంది. మొన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే ఉద్యమం తప్పదు అని హెచ్చరిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోయాయని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో రైతులను నష్టపరచొద్దని డిమాండ్ చేస్తున్నారు. మిల్లింగ్ ప్రక్రియలో జాప్యం, మిల్లర్ల ఒత్తిడిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కనీసం ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఆందోళనను ఉధృతం చేసేటువంటి ప్లాన్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. తడిసినటువంటి ధాన్యాన్ని పూర్తిగా ఎంఎస్పీకి కొనుగోలు చేయాలి అనేటువంటి డిమాండ్ పై ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇప్పటివరకు? ఎస్ రోజా, ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోయాయి. సో ఎంఎస్పి ధరకు కొనాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాకపోతే చివరి గింజ వరకు కూడా ఖచ్చితంగా కొంటామని మాత్రమే చెప్తుంది. మరి తడిసిన ధాన్యం ఎంఎస్పి ధరకు కొంటామా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటిది అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. 2-3 రోజుల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. సో ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, రైతులు దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకురాగానే వెంటనే కొనుగోలు చేయాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం తడిసి ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే ఆరబోసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితి గతంలో లేదు ఎన్నడూ కూడా. సో 10 ఏళ్ళు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా గతంతో పోలిస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ కొనుగోలు కేంద్రాలు ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం కొనుగోలు కేంద్రాలని ఎక్కువగా పెంచి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి 2-3 రోజుల వ్యవధిలోనే, అవసరమైతే 24 అవర్స్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ వాళ్ళ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తీసుకొచ్చి ఎదురు చూడాల్సిన పరిస్థితి, కొంటారా కొనరా అసలు ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఒకవైపు ధాన్యం తీసుకొచ్చి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానికి గల కారణం కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండడం. సో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం మొత్తం కూడా పూర్తిగా తడిచిపోయి సో ఆ ధాన్యాన్ని అక్కడే ఆరబోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఇప్పటికైనా సరే కొనుగోలు కేంద్రాలు పెంచాలని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనాలి, దాంతోపాటు తడిసిన ధాన్యానికి ఎంఎస్పి ధర కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సో వెంటనే కొనుగోలు చేసినటువంటి ధాన్యం రైతుల అకౌంట్లో 24 గంటల్లో డబ్బులు పడేలా చూడాలని కూడా చెప్తున్నారు. సో గతంలో బోనస్ ఇస్తామని కూడా ఎన్నికల సమయంలో ఇది ఒక రైతు సంక్షేమ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది. రైతులు ఓట్లు వేసుకున్న తర్వాత ఇవాళ రైతు బంధు పేరు మార్చారు, రైతు భరోసా పెట్టారు. రైతు భరోసాతో కూడా కనీసం సకాలంలో ఇటు రైతుల అకౌంట్లో డబ్బులు వేయలేకపోతున్నారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇది రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. కాబట్టి రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదు. ఖచ్చితంగా రానున్న రోజులలో తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి రైతులే చెప్పబోతున్నారని చెప్పేసి కూడా ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడైనా సరే, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఋతుపవనాలు ఈ నెల 27న కేరళ తాకనున్నాయి. సో జూన్ మొదటి వారం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జూన్ నెలలో కూడా ఇంకా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికీ ఇంకా కొంచెం కొనుగోలుకి కొంచెం స్పీడప్ చేస్తే రైతులు తీసుకొచ్చినట్టు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉంటుంది. సో రైతుకు కూడా కొంత మేలు జరుగుతుందని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక్కడైనా సరే అవసరమైతే కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా పెంచాలి, కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి, రైతులకు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. అవసరమే దాని తర్వాత ఇక కొనుగోలు చేసినటువంటి వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి సో ఎక్కడక్కడ మొత్తం కూడా
తడిసిన ధాన్యంతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ధాన్యాన్ని మొత్తం కూడా రోడ్లపైన ఆరబోసుకుంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు చూస్తే రోజా సూర్యాపేట జిల్లాలో తీవ్ర ఆందోళన, అంటే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండడం, సో దాంతోపాటుగా కొనుగోలు కేంద్రాల వద్ద కొంత నిర్లక్ష్యంగా ఉన్నది, కొనుగోలు చేయడం లేదని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తూ సో అక్కడ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించింది ఈరోజు. సో అంతే విధంగా చూస్తే మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ పరిధిలో, అదేవిధంగా చేవేళ్ల పరిధిలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ కొంత కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండడం, ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకునే పరిస్థితి వచ్చింది. కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు, ఈ నిరసనలకు రైతుల నుంచి ఏ రకమైనటువంటి మద్దతు వస్తుంది? అంటే ప్రభుత్వం రైతులకు ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చడంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది అన్నటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతూ వస్తోంది. సో రైతుల నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసనలకు? ఎస్ సార్, రోజా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల. ఎందుకంటే రైతులందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు. వారందరూ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్న తీరును చూశారు. సో వారందరూ కూడా మీడియా ముఖంగా వచ్చి పడుతున్నటువంటి ఇబ్బంది తీరుని కూడా మీడియా ముఖంగా చెప్పుకున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సో ఖచ్చితంగా వారి నుంచి మద్దతు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రైతులందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వారందరూ కూడా వచ్చి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ఈ విధంగా ధర్నా కార్యక్రమంలో కూర్చుంటున్నారు. సో ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కనిపిస్తూ ఉంది. రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయం మంచి పరిణామం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల గురించి పదే పదే తాపత్రపడేవారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. కానీ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తుంది, కానీ రైతు వ్యతిరేక ప్రభుత్వంలా కనిపిస్తుందని కూడా వారందరూ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మక్కల విషయంలో కూడా కొనకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులందరూ కూడా కొన్ని సందర్భాల్లో నేషనల్ హైవేపైకి వచ్చి ఒక్కసారిగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూసాం మనం భువనగిరి, అదేవిధంగా చిట్యాల సంబంధించినటువంటి రోడ్డు పైన రైతులు, అదేవిధంగా ఈ యొక్క లారీలు వారందరూ కూడా మక్కలు తీసుకొచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల గత 3 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళతో కలిసి, లారీ డ్రైవర్లతో కలిసి రైతులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలియజేశారు. సో అట్లా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన రైతులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి రైతుల నుంచి మద్దతు సమస్యను బీఆర్ఎస్ రాజకీయంగా పెద్ద ఉద్యమంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉందా? ఎస్ రోజా, ఖచ్చితంగా అదే చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎంతోమంది రైతులందరూ కూడా నిస్పృహతో ఉన్నారన్న ఒక ఆవేదనతో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి మంచి స్పందన వస్తుండడంతో ఒక మహా ఉద్యమంలాగా దీన్ని మార్చాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో ఖరీఫ్ సీజన్లో కూడా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి నాగార్జున సాగర్ చూసుకున్నా కూడా కంప్లీట్గా డెడ్ స్టోరేజ్ చేరుకుంది, శ్రీశైలం చూసినా అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కృష్ణా జలాల నీటి వాటర్ విషయం చూసుకుంటే కూడా కొన్ని లక్షల ఎకరాలు సాగుకు వస్తుంది. కాబట్టి ఖరీఫ్ సీజన్ ఎలా ఉంటుందో తెలియదు, ఖరీఫ్లో రైతు భరోసా సకాలంలో ఇస్తారో లేదో తెలియదు, మళ్ళీ యూరియా కొరత లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మనకి జూన్ నెల నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వారికి మద్దతుగా ఉండేందుకు కూడా కంటిన్యూగా ఈ 3 నెలల పాటు, అంటే జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఖచ్చితంగా రైతుల మద్దతుగా ఉండి మద్దతుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రైతుల మద్దతు ఉండడంతో పార్టీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.